హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఈరోజు బయట అనేది ఫుల్ వర్షం పడుతుంది. 3-4 డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం అనేది ఉంటుంది. సో పిల్లలు కూడా ఈరోజు వాళ్ళకు హాలిడేస్ అనేది ఇచ్చారు. ఇంట్లోనే ఉన్నారు. టిఫిన్ చేసి కొంచెం హోంవర్క్ అనేది ఫినిష్ చేసుకుంటున్నారు. సో డైలీ నేను ఇస్తాను అనమాట వాళ్ళకు ప్రెజెంట్గా ఏదో ఒక హోంవర్క్. సో నేను ఇప్పుడు దోశకు పిండి ఎలా పెట్టుకోవాలనేది చూపించాలి అనుకున్నాను. సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సీ యూ. ఫస్ట్ నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. మినపప్పు, ఒక గ్లాస్ మినపప్పు వేసుకుంటున్నాను. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ రైస్ అనేది తీసుకోవాలి. టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం. ఇలా రైస్ మినపప్పు అనమాట తీసేసుకొని కొన్ని శనగపప్పు, కొంచెం శనగపప్పు వేసుకుంటున్నా. మెంతులు మరి ఎక్కువ లేకుండా ఒక టీ స్పూన్ ఇన్ని వేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం మినపప్పు, మెంతులు, ఇవి ఏంటంటే సాబ్దాని బియ్యం. సో కనిపించట్లేదు కదా, కప్పులో వేసుకొని చూపిస్తాను. ఇన్నైతే సరిపోతాయి, మరి ఎక్కువ వేసుకోకుండా ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా బాగా 2-3 టైమ్స్ బాగా కడిగేయాలి. కడిగేసిన తర్వాత దోశ అనేది పెనానికి అంటుకోకుండా క్రిస్పీగా మనకు హోటల్స్లో ఎలా ఉంటుందో అలా డెఫినెట్గా వస్తుంది అనమాట. అది నేను ఇలాగే ఫాలో అవుతాను. సో బట్ మీకు కూడా చూపించాలని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఇదంతా వాష్ చేసి వాటర్ వేసి చూపిస్తాను అనమాట. అవన్నీ బాగా కడిగేస్తున్నాను. సో ప్రజెంట్ అయితే ఇలా వాటర్లో వేసేసి బాగా కడిగేసి ఈవినింగ్ గ్రైండర్లో వేసుకుంటే సరిపోతుంది. ఇది నేను ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 11 అవుతుంది అనమాట. 5:30 కల్లా ఒక మినిమం ఒక 4 అవర్స్ అనేది కంటిన్యూగా ఇది నానాలి. సో ప్రజెంట్ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. క్యాప్ పెట్టేసుకొని వదిలేసి 4 అవర్స్ అలాగే ఉండాలి. ఈవినింగ్ మాత్రం చూపిస్తాను. ఓకేనా? సీ యూ. చూస్తుండండి. సో స్విచ్ ఆన్ చేశాను. ఇది గ్రైండరు. ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలన్నమాట. ఈ గ్రైండర్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇది కడిగేసి నేను ఇది కొంచెం డ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఈ రోల్ అన్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఆప్షనల్, పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. కాకపోతే నేనైతే పెట్టేస్తాను. కొంచెం మెత్తబడుతుంది అని చెప్పేసి మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా సౌండ్ వచ్చేస్తే గ్రైండ్ ఓకే అయిపోయినట్టు. మనం ఇక్కడ బటన్ అనేది ప్రెస్ చేసుకొని వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ కొన్ని ఇది ఒకటేసారి వేసుకోకూడదు. ఎందుకంటే ఇది ఒకటేసారి ముద్దలాగా వేసేసుకుంటే ఏమవుతుందంటే రోల్స్ అనేది మంచిగా టర్న్ అవ్వవి. అందుకోసమే కొంచెం అనేది మూవ్ అవుతుంటేనే ఇవి వేసేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ నేను ఆన్ చేసేసి
కంటిన్యూస్గా వేస్తుంటాను ఇవి. ఇదంతా మూవ్ అవుతుంటే కొంచెం లైట్గా ఒక గుప్పెడు అన్నం అనేది వేసుకోవాలి. అన్నం వేసుకుంటే కొంచెం జిగురులాగా వచ్చేసి మనకు దోశ వేసుకునేటప్పుడు ఎప్పుడే కానీ మంచిగా చినిగిపోకుండా సాఫ్ట్గా బాగా నీట్గా అనేది వచ్చేస్తుంది. సో అందుకోసం గుప్పెడు అన్నం అనేది నేను వేసుకుంటున్నాను. సో ఇంకా వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఇది మిక్స్ అవుతున్నప్పుడే ఇందులో అన్నం అనేది వేసేసుకోవాలి. మధ్యలో ఇలా పిండి అనేది ఇలా రోల్స్ అనేది ఇలా మూవ్ అవుతుంటూ పిండి అనేది చాలా బాగా వచ్చేస్తుంది. నాకు ఇది కొంచెం కవరేజ్ ఉంటుంది కాబట్టి మొత్తం టోటల్గా చూపించడానికి ఉండదు, మెయిన్గా చూపిస్తున్నాను. ఇందులోనే మనం వాటర్ వేసుకోవడానికి కానీ ఏదైనా చేసుకోవడానికి ఇక్కడే మనం పెట్టుకోవాలి. సో టోటల్గా హ్యాండ్ అనేది పెట్టుకోకుండా ఇలా మనకి ఎడ్జ్లోకి ఏమైనా ఉంటే ఇలా దీంతో ఇలా క్లీన్ చేసుకోవచ్చు. రాడ్స్కి ఏమైనా ఉంటే అదనమాట. ఇక్కడ చూస్తాను ఎక్కడి వరకు వచ్చిందనమాట. మనం కొంచెం జాగ్రత్తగా తీయాలి. ఇక్కడైతే ఇలా పలుకు లేకుండా మెత్తగా గ్రైండ్ అవ్వాలన్నమాట. ఫస్ట్ చూసారు కదా, పలుకు అనేది అస్సలు ఉండట్లేదు. ఇప్పుడు మనము ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. పోకుండా ఇలా పెట్టేసుకుంటే మనకు కూడా బెటర్ అన్నమాట. సో ఇది నేను ఈ చిన్నది తీసేసుకుని దీనికి ఉన్నదంతా మనం ఇందులోకి తీసేసుకోవాలి అన్నమాట. ఇది దీనికి ఇలా పెట్టేసి మనం ఇలా ప్రెస్ చేస్తుంది స్మూత్గా. సో బట్ దోశల పిండి ఇది మార్నింగ్ అయితే నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇదనమాట, నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కదా. అందులో కొంచెం హాఫ్ అనేది నేను తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ కూడా మనకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ పల్చర్ లేకుండా మామూలుగా అనేది కుక్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. సో మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ నేను పల్లి చట్నీ మా పిల్లలకని మా వారు మేమందరం కొంచెం ఇష్టంగా తింటాం కాబట్టి నేను ఇక్కడ పల్లి చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పల్లీలు, కొబ్బరి, పచ్చిమిర్చి, సాల్ట్ ఇవి అయితే పల్లి చట్నీ అనేది టేస్ట్ ఉంటుంది. సో టోటల్గా పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయింది. మా పిల్లలు కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాళ్ళకు దోశ అనేది వేసిద్దామని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే దోశ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం దోశ వేసుకునేటప్పుడు పెనం అనేది కొంచెం బాగా హీట్ అయితే మాత్రం దోశ అనేది మంచిగా కంప్లీట్గా కాలుతుంది. అప్పుడు ఈజీగా మనకు తీయడం కూడా ఈజీగా అవుతుంది అన్నమాట. సో చాలామంది కొంచెం హీట్ అవ్వగానే వెంటనే దోశలు అనేది వేసేసి వదిలేస్తుంటారు. అది తీయడానికి వెళ్ళినప్పుడు అంత బాగా రాదనమాట. సో బట్ ఫస్ట్ మనం దోశ వేసుకునేటప్పుడు అయితే పెనం అనేది బాగా కొంచెం హీట్ అవ్వాలి. అప్పుడే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో నేను మా పిల్లలకి మాకు అందరికీ దోశ అనేది వేసుకొని సర్వ్ చేసుకొని తిన్నాము. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.